నమస్తే, వెల్కమ్ టు ఏఎస్పీ న్యూస్. నిరుద్యోగి జీవితం నిరుద్యోగంటేనే ఒక రకమైన కూర్చే చాలా మంది వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు జీవితంలో సెటిల్ అవుతావు అనే ప్రశ్నలు సుంటిపోటి మాటలతో వేధించేటువంటి పక్క వాళ్ళు, అమ్మ నాన్న నుంచి అరకొర సహాయం, అరకొరగా అందుతున్నటువంటి సహాయం వాళ్ళ చేతనంతా పంపిస్తుంటే ఆ పంపించిన దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ తన జీవితాన్ని వెలదీసుకునేటువంటి తత్వం. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ పడుతుందా, జాబ్ కు అప్లై చేద్దామా, ఎప్పుడెప్పుడు బాగా చదువుదామా, ఉద్యోగం కొడదామా, జీవితంలో సెటిల్ అవుదామా, జీవితంలో సెటిల్ అయ్యి అందరిలాగే పెళ్లి చేసుకుందామా అనే ఆలోచనలతో ఈ నిరుద్యోగి అనేటోళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో ఎవరేం చెప్పినా నిజమేనేమో అనుకుంటూ నమ్మడం, పోవడం, బోల్తా పడడం ఎప్పుడు నిరుద్యోగికి నిత్య సత్యంగా మారుతుంది. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చేసి, ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి నిరుద్యోగుల ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలతో తెలంగాణ అట్టుడుకుతుంది. అసలు తెలంగాణ ఈ అట్టుడుకడానికి కారణం ఏంటి? అసలు ఈ ప్రభుత్వం ఏ హామీలతో నిరుద్యోగులను మోసం చేసింది, ఏ హామీలతో నిరుద్యోగులని దగ్గర ప్రయత్నం చేసింది మొదటగా, తర్వాత ఏ హామీలను పక్కకు నెడుతూ విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. మనం వేరే ఆలోచన వద్దు, ఎట్టి పరిస్థితుల్లో వేరే తప్పుడు సమాచారం వద్దు, తప్పుగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం నిరుద్యోగులని మభ్యపెడుతూ నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోల అంశంలో మనం పరిగణలోకి తీసుకుందాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది, అసలు కాంగ్రెస్ పార్టీ యూత్ కి ఇచ్చినటువంటి హామీ ఏంటి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏంటి, దాంట్లో నేను హామీలను ఇక్కడ జస్ట్ చదువుతానంతే, దాంట్లో ఏం అమలు చేసింది, ఏం అమలు చేయలేదు అనేది మీరే చూసి డిక్లేర్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి విడుదల చేసినటువంటి వారి మేనిఫెస్టోలే అసలు నిరుద్యోగులకి ఏ హామీలు ఇచ్చింది అనేది ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక మిగతా హామీలని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించిన హామీలని ఇక్కడ వచ్చేసి కొంత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్, అమరవీరుల ఉద్యమకారుల త్యాగాల గుర్తింపు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లి లేదా తండ్రి లేదా భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత జరిగిందా? ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులు ఎత్తివేయడంతో పాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ఏది జరిగిందా జరగలేదు అనేది నేను చదువుతుంటాను, మీరే అర్థం చేసుకోండి. మేనిఫెస్టో నేను చదివేది కించపరచడం కాదు, మేనిఫెస్టోలో ఉన్న అంశాలను మాత్రమే ఇక్కడ నేను చదువుతున్నా. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2న అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి నిరుద్యోగ యువతకు ఇది మెయిన్ అండి. నిరుద్యోగులు అరకొర జీవితాలు అనుభవిస్తారు. ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అయితే ఇవ్వండి సార్ ఫస్ట్, మిగతా తర్వాత ఇక నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ తక్షణమే రిలీజ్ చేయండి మీరు కంపల్సరీ. ఇక్కడ చూసి మీరు ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పేసి మీరు ఇచ్చినదే ఈ హామీ. ప్రత్యేక చట్టంతో ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ అని చెప్పి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చినటువంటి హామీ ఒకటి ఉంది. నిరుద్యోగ నిర్మూలన, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకే సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టళ్లను ఏర్పాటు చేసి 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దీని మీద ఎటువంటి ఇది లేదు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్. ఇది చేసినట్టయితే దాదాపుగా నిరుద్యోగం అనేది మీరు ఖచ్చితంగా నిర్మూలించినట్టు, ఇది ఖచ్చితంగా చేయాల్సిందే.
ఏదైతే కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ప్రభుత్వ రాయితీలు పొంది ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా 70% కల్పించాల్సిందే. మనకు విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూపాయలు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ మరియు గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు బకాయిల పూర్తిగా చెల్లింపు అని చెప్పేసి చెప్పడం జరిగింది. పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు ఆదిలాబాద్, ఖమ్మం మరియు మెదక్ జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు. బాసరలోని రాజీవ్ గాంధీ ట్రిపుల్ తరహాలో 4 నూతన ట్రిపుల్ ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అని చెప్పేసి ఈ హామీ కూడా ఇవ్వడం జరిగింది. అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం అని చెప్పేసి ఈ హామీ ఇవ్వడం జరిగింది. క్రీడా విశ్వవిద్యాలయం ఏమో కానీ ఉన్న పీఈటీ పోస్టులను వేయమని వాళ్ళు వేసిన పోస్టులకు కొంత పెంచమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అది పెంచే ప్రయత్నం కూడా చేయండి. కనీసం పోలీస్ మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో విద్యాలయాలను ఏర్పాటు చేసి 6వ తరగతి నుండి పక్కబద్దులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందించడం. పోలీస్ మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం అని చెప్పి సపరేట్ గా ఈ హామీని ఇవ్వడం జరిగింది. ఇది కూడా 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాన్ని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఎంతవరకు అయిందో మీరే చెప్పండి అని కోరుతున్నాం. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసిన వాళ్ళకైతే 1,00,000 అందజేత, ఎంపీల్ పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువతకైతే 5 లక్షల రూపాయలు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ పథకం కింద విద్యా జ్యోతులకు పెట్టడం జరిగింది. అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టల్స్ మరియు విదేశాల్లో ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా జాబ్ క్యాలెండర్ గురించి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపట్టబడతాయి. దరఖాస్తుదారులు ఎవరు ₹1 ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇది జరిగింది. గ్రూప్ 1 నియామకాలు 2వ నెలలో, గ్రూప్ 2 నియామకాలు 4వ నెలలో, గ్రూప్ 3 నియామకాలు 6వ నెలలో, అంటే గ్రూప్ 2 వచ్చేసి సెకండ్ ఫేజ్ వచ్చేసి మళ్ళీ 12వ నెలలో, 6వ నెలలో ఫస్ట్ ఫేజ్, 12వ నెలలో సెకండ్ ఫేజ్. అగ్రికల్చర్ సంబంధించినటువంటి జాబ్లను మొత్తం 5వ నెలలో అంటే మేలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దానికి సంబంధించిన జాబ్స్ వచ్చేసి 6వ నెలలో, వచ్చేసి 12వ నెలలో, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ అంటే డిపార్ట్మెంట్ సంబంధించిన యూనిఫామ్ సంబంధించినది మార్చి అంటే 3వ నెలలోనే వేస్తామని చెప్పారు. 12వ నెలలో సెకండ్ ఫేజ్ కూడా వేస్తామని చెప్పారు. జూనియర్ లెక్చరర్, జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీకి సంబంధించి అన్ని జాబ్లు, రిజిస్టర్, విశ్వవిద్యాలయాలకు సంబంధించి అన్ని జాబ్స్ వచ్చేసి 4వ నెలలో ఏప్రిల్లో వేస్తామని చెప్పారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి మళ్ళీ 12వ నెలలే మళ్ళీ వేస్తామని చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు ఎస్డిటి కానీ, ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎస్డిటి కానీ 4వ నెలలో, మరియు ప్రిన్సిపల్ గురుకులం ఉపాధ్యాయులు గురుకులం సంబంధించి 12వ నెలలో వేస్తామని చెప్పారు. స్టాఫ్ నర్సులు, ఇంకా నర్సులు, హాస్పిటల్ సహాయకులు, ఫిజియోథెరపిస్టులు సంబంధించి 5వ నెలలో ఫస్ట్ ఫేజ్, 2వ ఫేజ్ వచ్చేసి 12వ నెలలో వేస్తామని చెప్పడం జరిగింది. డాక్టర్లు, ప్రజారోగ్య మరియు వైద్య విధాన పరిషత్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పోస్టులను 8వ నెలలో అంటే వచ్చే నెలలో వేస్తామని చెప్పడం జరిగింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, జీపీ స్థాయి, మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి సంబంధించి 6వ నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసినటువంటి తన మేనిఫెస్టోలో రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ రాజకీయ ప్రయోజనాలు, ఎంతసేపు రాజకీయానికి సంబంధించి ప్రత్యర్థులను ఎలా ఇది చేయాలి, వాళ్ళ మీద విమర్శలు, వీళ్ళ మీద ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు తప్పితే నిరుద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా
ఒక్క అంశం అంటే ఒక్క అంశం కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి విద్యార్థి నాయకుడు ఏదైతే ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడో దాన్ని పట్టించుకొని ఈ నిరుద్యోగుల అంశాలు ఏంటి, అసలు ఈ నిరుద్యోగుల సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కరించవచ్చు, ఎంతవరకు పరిష్కరించలేనంత ఉన్నాయనేది ఒకసారి ఆలోచించి వాళ్ళకు హామీలు ఇస్తే బాగుంటుంది. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం దిగొచ్చి ఈ నిరుద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. ప్రముఖంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతూ నమస్కారం.